పుస్తకం పేరు వడ్లగింజలు. కథ వడ్లగింజలు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వడ్లగింజలు. రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు. వేదోక్తం పరిపూర్ణమా. మెల్లిగా అడుగువేస్తూ ద్వారంలోనుంచే ఇలాగ ఆశీర్వచనం ప్రారంభించాడు తంగిరాల శంకరప్ప. కాని దివాన్జీకెదురుగానూ గుమ్మానికొక పక్కగానూ నుంచుని ఉన్న ఠాణేదారు మాట సగంలోనే గభీమని అడ్డం వచ్చి, పోపో, మళ్ళీ ఇక్కడికి వచ్చావు అంటూ గుండెలమీద చెయ్యివేసి అతణ్ణి ఆపుచేసి, ఎవరోయ్ జవాన్లు అని ద్వారంకేసి చూస్తూ కరుగ్గా పిలిచాడు. చిత్తం బాబయ్యా, మేమడ్డు పెడుతూనే ఉండగా జలగలాగా జారి లోపలికొచ్చేస్తున్నారండి అంటూ ఇద్దరు జవాన్లొచ్చి శంకరప్పకి రెండు వైపులా నుంచున్నారు. చాలు, దయచేయండి దయచేయండి అంటూ మరో జవాను వెనకపాటుగా వచ్చి వీపుమీద వేళ్లాడుతూ ఉన్న అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నాడు. దివాన్జీగారుండగా మధ్య మీరెవరయ్యా అంటూ శంకరప్ప విడిపించుకోపోయాడు. జవాను పట్టుకి అంగాస్త్రం చిరిగిపోతుందా అన్నంత బికంగా కూడా ముందుకి రాబోయాడు కాని, చాలు ఊరుకో ఈ పాటికి, దరిద్రపు అంగాస్త్రం గుడ్డా నువ్వు ఇంక చూస్తావేమోయ్ అని అతగాణ్ణి జవాన్ల మీదకి గెంటేశాడు ఠాణేదారు. నీ మూలాన మాక్కూడా మాటొస్తోంది, మంచివాడవే, రావయ్యా అంటూ జవాన్లు శంకరప్ప రెక్కలు పట్టుకున్నారు. నేను డబ్బుకోసం రాలేదు అని శంకరప్ప మళ్లీ ఏదో చెప్పబోయాడు. కాని డబ్బక్కర్లేకపోతే మరి ఈ వేషాలన్నీ ఏమిటి, వీధిలోకి పడగెంటక ఇంకా చూస్తారేమిటోయ్ అని ఠాణేదారు జవాన్ల మీద కళ్ళెరచేశాడు. ఠాణేదారు తొందరపెట్టడమూ, సర్వాధికారి అయిన దివాన్జీ ఇదేమీ గమనించకపోవడమూ దీంతో జవాన్లకి చాలా దిలాసా వచ్చింది. వెంటనే వాళ్లు పొదివి పట్టుకుని శంకరప్పని వీధిలోకి లాక్కుపోయారు. అయినా లోపలికి రావాలని శంకరప్ప గింజుకోవడం మాన్లేదు. వెర్రి ఆవేశంతో అతనొక్కొక్క ఊపు ఊపినప్పుడు పట్టుకోలేక జవాన్లు ముందుకీ వెనక్కి ఒక్కొక్క ఊపు ఊగిపోసాగారు. ఇదంతా తెలుసుకోవడానికప్పటికీ తెరిపోయింది దివాన్జీకి. చేతిలో ఉన్న కాగితం పక్కన ఉంచి మరో కాగితం అందుకుని, ఏమిటా అల్లరి అని నిదానంగా అడిగాడతను. ఎవరో పిచ్చి బ్రాహ్మణుడు మహాప్రభో, ఏలినవారి దర్శనం కావాలని నానా అల్లరి చేస్తున్నాడండి. ₹1 చేతిలో పెట్టి పొమ్మనలేకపోయావా? డబ్బక్కర్లేదటండి. మరేం కావాలట? చెప్పలేదండి. అడిగావా నువ్వు? లేదు. చేతులు నులుముకుంటూ ఇలా నసిగాడు ఠాణేదారు. వీధిలో జవాన్ల కట్టుళ్లలో ఉండి ఇదంతా వింటూనే ఉన్న శంకరప్ప ఒక్క క్షణం మాటాడ్డం తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పవయ్యా అని కేకేశాడు. చెప్పవయ్యా అని పళ్ళు బిగించి పెదవులు మాత్రం కదుపుతూ శంకరప్ప మీద నిప్పులు కురిసేశాడు ఠాణేదారు. ఆ ఏకవచన ప్రయోగం గుండెల్లో కసుక్కున కైజారు గుచ్చుకున్నంత బాధ పెట్టిందతనికి. ఏకవచన ప్రయోగం అంటే నౌకరీలో ఉండేవారి నాలుక ఎంతైనా నేర్పు చూపించగలదు. కాని చెవులు మాత్రం ఓర్పు కనపరచలేవు. ఒక అంగాస్త్రపు గుడ్డ కట్టుకుని మరొక అంగాస్త్రపు గుడ్డ కప్పుకుని దరిద్రం ఓడుకుంటూ, అయితే పిచ్చి బ్రాహ్మణుడు మహాప్రభూ, వేడీలున్నాయా? లేవండి. గుడ్డలు మాసి చిరిగున్నాయా? లేవండి. చింపిరితలా? కాదండి. మరి నీ ఆగడం అంతా ఎందుకోయ్ అన్నట్టు మొగం వంచుకుని సులోచనాల పైనుంచి కొంచెం చురుగ్గా చూస్తూ ఉండగా, నేను కార్యార్థినిగాని పిచ్చివాణ్ణి కాను మహాప్రభూ అని శంకరప్ప గట్టిగా కేకవేశాడు. ఠాణేదారు గుండెలు కొట్టుకున్నాయి కాని కళ్ళు శంకరప్ప మీద మళ్లీ నిప్పులు కక్కాయి. చిక్కిలి కళ్ళు కాగితం మీదికి తిప్పుకుని, ఎదటికి రప్పించు అన్నాడు దివాన్జీ. కంఠం నొక్కుకుపోయి ఠాణేదారికి మాట రాలేదు. చూపులు మాత్రం వీధికేసి మళ్ళాయి. ఆ ఇంగితం కనిపెట్టి జవాన్లు శంకరప్పని తెచ్చి దివాన్జీ ఎదట విడిచిపెట్టారు. దివాన్జీ ఎగాదిగా చూశాడు. ఉన్మాద లక్షణాలు కనపడకపోవడమే కాదు, శంకరప్ప మొగం మీద బ్రహ్మ తేజస్సు వెలిగిపోతోంది. మొదట దివాన్జీ కళ్ళు జిగజిగలాడిపోయాయి కాని తరువాత అంతలో అధికార దర్పం పొంగి మనస్సు బిరిసెక్కిపోయింది. దాంతో కొరకొరలాడుతూ, ఎవరయ్యా మీరు అని ప్రశ్నించాడు. మా ఇంటి పేరు తంగిరాలవారు. నా పేరు శంకరప్ప. నేను తణుకునుంచి వచ్చానండి. ఏమిటి పని? మహారాజులంగారి దర్శనం చేసుకుందామని వచ్చాను. దివాన్జీ కళ్ళు చిమచిమలాడిపోయాయి. పెదవులు అప్రయత్నంగా కదిలాయి. ఏమిటి, ఈ వేషంతోటే? అనే మాటలు నాలుక చివరనుంచి గభీమని జారిపోయాయి. చిత్తం ఒక విద్యలో Sample complete. Ready to continue?